మనం అన్ని అనుకున్నవి అనుకున్నట్టుగా జరగాలని ఎందుకు మనుషుల మీద మన భారాన్ని మోపుతున్నాం, పరిస్థితుల మీద భారం మోపుతున్నాం? మనము అనుకున్నట్టుగా జన్మించామా? అనుకున్న తల్లిదండ్రులకు జన్మించామా? అనుకున్న విధానంలో జన్మించామా? ఎవరు కూడా అనుకున్నట్టుగా జన్మించలేదు, ఏది ప్లాన్ చేసుకుని చేయలేదు. అలాగే ఈ భూమి మీద అనుకున్నవన్నీ కూడా అనుకున్నట్టు జరగాలని కోరుకోవడమే మన జీవితాన్ని నిరుత్సాహంలోకి నడిపిస్తుంది. అందుకనే చేసే ప్రతి పనిలో దేవుని మీద భారం మోపడం నేర్చుకోవాలి. మన శరీరం, మన మనసు మనకు చెప్పిన అతి భయంకరమైన అబద్ధం ఏంటంటే అనుకున్నవి అనుకున్నట్టుగా జరగట్లేదు. ఈ సంవత్సరమే జరగాలి, ఈ రోజే జరగాలి, ఇప్పుడే ఇలానే నేను అనుకున్నట్టుగానే జరగాలి అనుకోకుండా, తొందరపడకుండా దేవుని మీద ఆధారపడగలిగితే నిత్యము స్తుతించు వారిగా ఉంటాం. కీర్తనకారుడు తన కీర్తనలో 42వ కీర్తనలో 11వ వచనంలో, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచు, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించేదను. నా నిరీక్షణకు ఆధారము మనుషులు కాదు, నా నిరీక్షణకు ఆధారము ధనము కాదు, ఈ భూమి మీద ఉన్న ఎవరూ కూడా కాదు. నా నిరీక్షణకు ఆధారం దేవుడైనప్పుడు నేను ఇదే టైంలో జరగాలని తొందరపడాల్సిన అవసరం లేదు, జరగలేదని కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి సమర్థుడై ఉన్నాడు. మరి అలాంటి దేవుణ్ణి కలిగి స్తుతించకుండా ఎలా ఉండగలుగుతాం? స్తుతించుట నేర్చుకుందాం. ఈరోజు ప్రభువును స్తుతిద్దాం, రేపు ప్రభువును స్తుతిద్దాం, ఎల్లుండి ప్రభువును స్తుతిద్దాం. ప్రతి దినము దేవుడు తగిన కాలమందు ఫలమిస్తాడని ఆయన మీద భారమేసి మనం చేసే ప్రతి పని ఎక్స్పెక్టేషన్ లేకుండా చేయగలిగితే ఎక్స్పెక్టేషన్స్ కంటే అధికమైన ఆశీర్వాదాలు పొందుకోగలుగుతాం. దేవుడు మీరు అనుకున్న వాటికంటే, అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అధికమైన మేలుల చేత మిమ్మల్ని తృప్తిపరచునుగాక. గాడ్ బ్లెస్ యూ.